భారత్ను తక్కువ స్కోరుకు కట్టడి చేసి ఉంటే విజయం సాధించేవాళ్ళమని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అన్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించాయని తెలిపాడు. అయితే తమ జట్టులో కుర్రాళ్ళు ఎక్కువగా ఉన్నారని, భారత్లో ఆడిన అనుభవం లేదని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2020 టోర్నమెంట్లో భాగంగా గురువారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ ఓటమితో సెమీస్ రేసు నుంచి జింబాబ్వే నిష్క్రమించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సికిందర్ రజా 3 విభాగాల్లో తమ జట్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ మ్యాచ్లో ఓడిన తమ బ్యాటింగ్ ప్రదర్శన సంతృప్తినిచ్చాయిందని చెప్పాడు. భారత్ను 210, 220 పరుగులకు కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్తో గత మ్యాచ్లో 250 పరుగులు చేసే క్రమంలో మా బ్యాటింగ్ లైనప్లో కాస్త తొందరపాటు కనిపించింది. కానీ ఈరోజు మొదట 6 ఓవర్లో మేము చాలా సంయమనంతోనూ ఆడి మేము ఒక అవకాశం ఇచ్చుకున్నాం. బౌలింగ్లో మా డిఫెన్సివ్ ప్లాన్స్ను ఇంకాస్త మెరుగ్గా అమలు చేసి ఉండాల్సింది. ఒకసారి పరుగులు వేగం పుంజుకుంటే ఆపడం కష్టం. భారత్ను 210, 220 పరుగులు పరిమితం చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో చెప్పలేం. బౌలింగ్, ఫీల్డింగ్లో మేము కాస్త మెరుగ్గా రాణించాల్సింది. భారీ లక్ష్యాన్ని ఎలా చేయాలో గత మ్యాచ్లో మాకు నేర్పింది. సాకులు చెప్పడం లేదు, కానీ మా జట్టులో చాలామంది యువకులు ఉన్నారు. వారు తమ మొదటి ప్రపంచ కప్ ఆడుతున్నారు. అలాగే భారత్లో ఆడటం కూడా వారికి ఇదే తొలిసారి. ఫీల్డింగ్లో మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నాను. బ్యాటింగ్ ఇలాగే ఉంటే బాగుంటుంది. చిన్న పొరపాటు జరిగినా మ్యాచ్ చేజారిపోతుంది. మేము 3 విభాగాల్లోనూ చక్కదిద్దుకుంటే జట్టుగా ఇంకాస్త బాగుంటుంది అని సికిందర్ రజా అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు భారీ స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లతో 50 పరుగులు నాటౌట్గా, అభిషేక్ శర్మ 30 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 55 పరుగులు మిరుఫు హాఫ్ సెంచరీలతో రాణించగా, తిలక్ వర్మ 16 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 44 నాటౌట్గా ఉన్నారు. ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 38 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లతో 50 నాటౌట్గా దూకుడుగా ఆడారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లో 6 వికెట్లకు 186 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లో హర్షీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.